రక్తపోటుని చెక్ చేయాలి అని అంటే మామూలుగా హాస్పిటల్కి వచ్చినప్పుడు మాన్యువల్ మెథడ్ అని ఉంటుంది, ఇది ఆసిలేటరీ మెథడ్ అని కూడా చెప్తాము. సో దీంట్లో ఏం జరుగుతుంది అని అంటే స్పిగ్మోమానోమీటర్ అనేసి ఒక బీపీ మెషిన్ అనేది ఉంటుంది. సో పేషెంట్ తోటి మాట్లాడి నీకు రక్తపోటు ఎంత ఉందో చెక్ చేయాలి అని అనేసి కూర్చోపెట్టాలి ఆ పేషెంట్ని. ఆ పేషెంట్ రిలాక్స్డ్గా ఫీల్ అయినప్పుడు మనకి అక్యురసీ అనేది బెటర్గా ఉంటుంది. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసే ముందు, అంటే ఇప్పుడు ఒక పలానా టైంకి చెక్ చేయాలి అని అంటే దానికన్నా ఒక 20 నిమిషాలు 30 నిమిషాల ముందు వరకు ఏదన్నా తాగాలన్నా తినాలన్నా అప్పుడే చేయాలి. ఒక అరగంట ముందు, అంటే ఈ అరగంటలో ఏంటి అని అంటే ఎట్లాంటి కెఫీన్ ప్రొడక్ట్ అంటే కాఫీ కానీ టీ కానీ ఇట్లాంటివి ఏమైనా తీసుకోవటం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ తక్కువ ఫ్లక్చువేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేయడానికి ఆ మనిషిని కూర్చోపెడతాము చైర్లో, 2 పాదాలు అరిపాదాలు నేలకు అంటాలి. అట్ ద సేమ్ టైం బ్యాక్ అనేది సపోర్ట్ అయ్యి ఉండాలి. చెయ్యి అనేది ఒక టేబుల్ మీదనో చైర్ మీదనో అంటే హార్ట్ లెవెల్లో పెట్టాలి. పెట్టి బీపీ కఫ్ అనేది ఇక్కడ బైసెప్స్ అనేది అంటే ఎల్బో పైన 1 సెంటీమీటర్ పైన బీపీ కఫ్ అనేది కట్టాలి. సో సాధారణంగా ఎక్కువ వరకు లెఫ్ట్ సైడ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఆర్మ్లో చెక్ చేస్తాము. కొన్నిసార్లు కొంతమందికి ఆ లెఫ్ట్ ఆర్మ్కి ఏదైనా ఆపరేషన్ అయినా లేకపోతే ఏమన్నా వేరే కారణాలు ఏదైనా ఉంటే కనుక రైట్ హ్యాండ్ కూడా యూస్ చేయొచ్చు. సో దాని ప్రకారంగా మెజర్ చేస్తాం. ఈ బీపీ మెజర్మెంట్లో ఏంటంటే ఒక చిన్న పంప్ లాగా ఉంటుంది. ఆ పంప్ అనేది ప్రెస్ చేసినప్పుడు స్పిగ్మోమానోమీటర్లో మర్క్యూరీ లెవెల్ ఇవి కొంచెం పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ స్పిగ్మోమానోమీటర్ అంటే దాంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. సాధారణంగా ఓ మాన్యువల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్ అంటే మెర్క్యూరీ ఉంటుంది. అట్లా కాకుండా లేటెస్ట్గా ఇట్లా డిస్క్ టైప్లో ఉండి ఇట్లా యారో లాగా ఉంటుంది, దీన్ని ఎనరాయిడ్ మానిటర్ అంటాము. సో ఏది అక్యురసీ అని అంటే కనుక ఇనిషియల్గా చాలా వరకు చాలా రోజులు చాలా ఏళ్ళు స్పిగ్మోమానోమీటర్ మెర్క్యూరీ స్పిగ్మోమానోమీటర్ అని చెప్పేవాళ్ళు. కానీ తర్వాత చాలా ట్రయల్స్ చాలా స్టడీస్ మీద ఏంటి అని అంటే ఈవెన్ డిజిటల్ మానోమీటర్ ఏదైతే ఉందో ఒక డిజిటల్ మీటర్ నుంచి కూడా మనం అక్యురసీని పెంచవచ్చు. సో ఆ యొక్క పర్సన్ రక్తపోటు మెజర్ చేయడానికి ఏదైనా బీపీ మెషిన్ కొనుక్కుంటే పోర్టబుల్ బీపీ మెషిన్ అన్ని రీడింగ్స్ ఆ బీపీ మెషిన్లోనే చేసుకుంటూ ఉంటే కనుక ఆ బీపీ మెషిన్ని మన దగ్గర హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడు హాస్పిటల్లో ఉన్న మాన్యువల్ బ్లడ్ ప్రెషర్ మీద చెక్ చేసి దాంతోపాటు వాళ్ళ దగ్గర ఉన్న డిజిటల్ బ్లడ్ ప్రెషర్లో వ్యత్యాసం ఎంత ఉంది, డిఫరెన్స్ ఎంత ఉంది అని చూసి క్యాలిబ్రేట్ చేసుకోవచ్చు. అట్లా క్యాలిబ్రేట్ చేసుకొని మీ దగ్గర ఉన్న డిజిటల్ బ్లడ్ ప్రెషర్లోనే డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్లోనే మీ బీపీ అనేది చెక్ చేసుకోవచ్చు. మామూలుగా ఏంటి అని అంటే ఒక నార్మల్ అనరాయిడ్ కానీ లేకపోతే మెర్క్యూరీ మానోమీటర్కి ఒక డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మానోమీటర్కి ఆల్మోస్ట్ 5 to 10 degrees చేంజ్ అనేది అయితే ఉంటుంది. ఈ ఫ్లక్చువేషన్ అనేది మీరు తరచుగా చెక్ చేసుకొని తరచుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర ఉన్న బ్లడ్ ప్రెషర్ మానిటర్తో వ్యాలిడేట్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా ఉంటుంది.